అందరికీ నమస్కారం. నిద్ర తెలుగు క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 11వ తారీఖు డిసెంబర్ 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం గురువారం. తిథి బహుళ సప్తమి సాయంత్రం 6:44 వరకు. తదుపరి అష్టమి. నక్షత్రం మఖ. ఉదయం 8:31 వరకు. తదుపరి పుబ్బ. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. కొన్ని వ్యవహారాలు ఆప్తుల సలహాలు స్వీకరించి ముందుకు సాగడం మంచిది. తదుపరి మిథున రాశి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలుంటాయి. వ్యాపార విస్తరణలు అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళ పరిస్థితులుంటాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు తప్పవు. తదుపరి కర్కాటక రాశి. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరుల సహాయంతో ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా సాగుతుంది. కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలకు హాజరవుతారు. తదుపరి సింహరాశి. ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి. సన్నిహితుల నుండి సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. వివాదాలకు సంబంధించి దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఊరటనందిస్తుంది. తదుపరి కన్యరాశి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తదుపరి తులారాశి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ మాటతో కుటుంబ సభ్యులు విభేదిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు కొంత బాధిస్తాయి. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. చేపట్టిన పనులు సమయానికి పూర్తి కావు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. మిత్రుల నుండి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో కొంత జాప్యం తప్పదు. వ్యాపారమున తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నష్టాలు ఎదుర్కొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. తదుపరి మకర రాశి. సన్నిహితుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. తదుపరి కుంభరాశి. ఉద్యోగమున ఉన్నతాధికారులతో చర్చలు కలుస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహం పరుస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భూ క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తదుపరి మీనరాశి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ధనపరమైన సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. ఆరోగ్యం అంతగా సహకరించదు. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు.